పరిసయ్యులను శాస్త్రులను వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడింది. అట్టి వారిని రాళ్లు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావు అని అడిగిరి. వారాయనను పట్టువదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని వారితో చెప్పాను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒక్కని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిన. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, అయితే నీవు వెళ్ళి ఇకను పాపము చేయకము అని ఆమెతో చెప్పాను. ఆమె పశ్చాత్తాప హృదయముతో, నన్ను క్షమించు ప్రభువా, మరెప్పుడు నిన్ను అలాంటి జీవితము జీవించను అని ఒప్పుకొని మారు మనసు పొంది తన మిగిలిన జీవితము క్రీస్తు కొరకే అర్పించెను. ఆమెన్.